వెల్కమ్ టు లక్ష్మీరెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. వరలక్ష్మి వ్రతం షాపింగ్. సో సారీ అండి, ఇది లేట్ అప్లోడ్. బిఫోర్ ఐ వాంట్ టు సే, సో ఇవేంటంటే వరలక్ష్మి వ్రతం సంబంధించిన షాపింగ్ అంతా అండి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అసలు ఏమేమి కొన్నాను, అసలు వరలక్ష్మి వ్రతం సంబంధించిన ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి ఉండాల్సింది ఏంటి? అమ్మవారి ఫోటో ఆర్ అమ్మవారి ఫ్రేమ్. సో నాకు వచ్చేసేసి అమ్మవారి ప్రతిమ తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ వీడియో కూడా అమ్మవారి ఫేస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అది ఓపెన్ చేశాను అనమాట. అమ్మవారిది ఫేస్ అనేది ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఎంతో ఉంది. అండ్ మెయిన్ చెప్పాలి అంటే కనుక ఈ ప్రోడక్ట్స్ అన్నీ బిలో 500 రూపీస్ అండి. మన బడ్జెట్లోనేనండి. చూడండి, అమ్మవారి ఫేస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎంత బాగున్నారో కదా అమ్మవారు. చాలా అంటే చాలా బాగున్నారు. క్యూట్గా నాకు నచ్చేశారు. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఏ ప్లాస్టిక్ లేకపోతే ఫైబర్ అనుకున్నాను, కానీ అంత మార్బుల్ టైప్ వచ్చింది ఇది. అలా ఒక్కసారి అమ్మవారి చేతిలో పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోయాను నేను. అలా చూస్తూ ఉంటే మన వీడియో అనేది కంటిన్యూ అవ్వాలి అంటే నెక్స్ట్ ఐటమ్స్ అనేది ఓపెన్ చేయాలి కదా అని అనుకుంటూ అమ్మవారిని పక్కన పెట్టడం కన్నా మనతో పాటే వీడియోలోని ఉంటే బాగుంటుంది అని అనుకొని చెప్పి అక్కడే మీకు కనబడేలాగా నా దగ్గర ఉండేలాగా సమ్ బేస్ తీసుకొని బ్యాక్ సైడ్ పెట్టేస్తాను అనమాట. సో అమ్మవారి దయతో ఆశీస్సులతో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం రండి. సో నెక్స్ట్ ఐటెం ఓపెన్ చేద్దాము. అయితే అమ్మవారికి కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ నేను లిస్ట్ అవుట్ చేసుకొని ఆ తర్వాత అన్నీ ఆర్డర్ పెట్టుకున్నానండి లైన్గాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాసుల పేరు అనేది అమ్మవారికి ఇష్టం కదండి. అంటే అది మెయిన్ థింగ్ అని అనుకొని కాసుల పేరులో అయితే ఓన్లీ కాసుల పేరు అయితే ఏం బాగుంటుంది, విత్ పెండెంట్ ఉంటే ఏమైనా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ పెండెంట్ వచ్చేలాగా తీసుకున్నాం. చూడండి, పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేలాగా దాని మీద. కాకపోతే ఇది లాంగ్ వస్తుంది అనుకున్నాను. బిలో 150 రూపీస్ పడిందండి ఈ ఐటము. నాకైతే చిన్ని రూపులన్నీ కలిపి కుట్టేసినట్టుగా అనిపించింది. చిన్నగా నైస్, చాలా బాగుంది. ఇంత లెంత్ తోటి వచ్చింది. కాజుల పేరు తక్కట్టే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చేసింది. ఇది సెకండ్ ఐటమ్ అండి. ఇది వచ్చేసేసి నాకు బిలో 150 రూపీస్ అనేది పడింది. నైస్ అండి, బాగుంది. 10/10 ఇవ్వచ్చు, అంత బాగుంది. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి అమ్మవారికి ఉండాల్సింది ఏంటంటే మంగళసూత్రం కానీ ఆరల్స్ నల్లపూసలు కానీ. సో నేను నల్లపూసలు అనేది ఆర్డర్ పెట్టానండి. ఈ నల్లపూసలు వచ్చేసి దీని యొక్క అంటే ఎందుకు అనేది, దీని గురించి ఎందుకు ఈ ఐటమ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇది వచ్చేసేసి లాంగ్ పెండెంట్ విత్ అష్టలక్ష్ములతో వచ్చిందండి. అష్టలక్ష్ములు నాకు అదే నచ్చేసిందండి బాగా. అమ్మవారి అంటే మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి చుట్టూరు అష్టలక్ష్ములు వచ్చి, అండ్ దీని యొక్క లెంత్ చూసారా, హైట్ టూ గుడ్ అండి. నాకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ సైజు, అలాగే హైట్ చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. కింద వచ్చి చిన్నగా నల్ల పూసలు, ఆ మధ్యలో వచ్చే గోల్డ్ కలర్, ఎవ్రీథింగ్ నైస్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ప్రొడక్ట్లోకి వెళ్ళిపోతాం రండి. థర్డ్ ఐటమ్ వచ్చి మీషోలోని ఆర్డర్ పెట్టిన ప్రతిదీ అండి ప్యాకింగ్ వెరీ గుడ్ అండి. ప్యాకింగ్కి ఇవ్వచ్చు నేను, నాకు ప్యాకింగ్ నచ్చింది. సరే, ఇది ఓపెన్ చేసి వస్తే ఇదేంటంటే అమ్మవారి జడ చూడగానే ఏమనిపించిందంటే ఒక్కసారి ఎంత లాంగ్ వచ్చిందో ఈ జడ. నేను ఫోటోలో చూడగానే షార్ట్లా కనిపించింది. వెంటనే ఇది అమ్మవారికి పెట్టేసి చూసేద్దామన్నట్టుగా పెట్టేశాను వెంటనే పక్కన. నైస్, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. ఈ కింద ఇలా వచ్చి మధ్యలో స్టోన్స్, అంటే బ్లాక్ మీద వైట్ అయితేనే కాంబినేషన్ వేరు. అలాంటిది వైట్ స్టోన్స్ రావడం వల్ల చాలా అంటే చాలా బాగుందండి. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఈ లోపల అమ్మవారేమో ఫేస్ అనేది ఇలా స్లైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసిన బాక్సెస్లోనే పెట్టేసి అమ్మవారిని
పక్కన పెడదామని చెప్పేసి పెట్టేశాను. నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేద్దాం రండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి అమ్మవారికి నేను ఇందులో ఏంటంటే 2 చాకర్స్ ఆర్డర్ పెట్టానండి. అంటే ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు అనమాట. అందుకని చెప్పేసి ఈ 2 చాకర్స్లోని ఫస్ట్ చాకర్ వచ్చేసి మినీ చాకర్. ఇది చూడండి, ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అమ్మవారికి నాకు అని అనుకున్నాను. కానీ ఇది వెనెవర్ ఇలా మీకు చూపిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఇది నేను పెట్టుకుందామని చెప్పేసి. సో ఇది కూడా మీకు ఈ ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో క్లిప్ అనేది ఇందులో యాడ్ చేశాను. ఇది ఐటమ్ వచ్చేసేసి బిలో 200 రూపీసే పడిందండి. ఇది యాక్చువల్లీ ఈ ఐటమ్ ఏంటంటే ఇంకా ఉన్నాయి 273, 373 అలా ఉందండి. బట్ నేను నా బడ్జెట్ తగ్గట్టుగా బిలో 200 రూపీస్లో అనేది తీసుకున్నాను. అండ్ మినీ చోకర్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కింద వైట్ బీట్స్ తోటి వచ్చింది. టూ గుడ్ అనమాట. సో నాకు ఒక్కసారి నేను పెట్టి ఇలా జస్ట్ చూసాను సెట్ అవుద్దా లేదా మనకి అని. నాకైతే సెట్ అయిందండి. సో ఈ 2 ఇయర్ రింగ్స్ బాగున్నాయి. చాకర్ తోటి ఇయర్ రింగ్స్ రావడం నచ్చింది. బిలో 200 రూపీస్ అనమాట. అయితే నేనేమనుకున్నానంటే సరే ఇది మీషోలో చూపించేస్తున్న విధంగా మీకు స్ట్రైట్గా చూపించేద్దాము, అంటే చాకర్ విత్ ఇయర్ రింగ్స్ అని చెప్పి నీట్గా చూపించేద్దాం చూస్తే అదేమో చేతిలోనే నాకు నిలబట్టలేదు. సర్లే అండి ఈసారికి ఇలా కానిచ్చేయండి. సో ఈ చాకరును నచ్చిందండి. ఈ చాకరు వస్తే కనుక మీకు కూడా కావాలి అనుకుంటే ఇది వరలక్ష్మి వ్రతానికి కాదండి, మనకి ఎప్పుడైనా సరే వేసుకుంటాము కదా. సో ఈ ప్రొడక్ట్స్ కనుక మీకు నచ్చితే కనుక వెంటనే మీరు లింక్ అని చెప్పి టైప్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా నెక్స్ట్ టైంలోకి వెళ్ళిపోతాము రండి. సో యాక్చువల్లీ ఏంటంటే నేను కింద ఇక్కడ అమ్మవారిని పెట్టే చోట పెయింట్ వేసి చేద్దాము అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టానండి. పెయింట్స్ అనమాట, ఫ్యాబ్రిక్ పెయింట్స్. ఇది వచ్చేసేసి ఇది బిలో 200 రూపీస్ పడింది. బిలో 200 రూపీస్ పడింది. అండ్ ఇది ఓపెన్ చేసి చూస్తే నాకు 6 కలర్ కాంబినేషన్ వచ్చిందన్నమాట. 6 కలర్స్ చాలా బాగుంది చూడడానికి. బట్ నేనైతే ఇప్పటికొచ్చి యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. చూడండి, అదిగోండి అసలు అది ఆ బాక్స్ ఇంత పెద్ద బాక్స్ తోటి ప్యాకింగ్ ఇచ్చారు. నైస్, చాలా బాగుంది. సో చిన్న చిన్న ఉన్నాయి క్వాంటిటీస్. ఓపెన్ చేద్దాం చూడండి. మీకు ఓపెన్ చేస్తే క్లియర్గా ఏమేమి కలర్స్ అనేది కూడా వచ్చాయో మీకు చెప్తాను చూడండి. ఇది వచ్చేసేసి ప్యారెట్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసేసి రెడ్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ అండ్ ఫైనలీ ఎల్లో కలర్. ఇలాగ 6 కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. లెట్ us see how it is more uses, అంటే ఏది బాగా యూజ్ అవుతుంది అనేది చూద్దాము. నెక్స్ట్ ఐటము ఇది వచ్చేసేసి ఆల్రెడీ ఇది ఒక షార్ట్లో అప్లోడ్ చేశానండి. ఇది కూడా పూజకు రిలేటెడ్ కదా అని చెప్పేసి మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. బంతిపూలు అండి. ఆల్రెడీ మీకు ఆ షార్ట్లో చెప్పాను నేను. నాకు ఇక్కడ పువ్వులు దొరకడం చాలా కష్టం అండి. అందుకని చెప్పి డెకరేటివ్ ఐటమ్స్ కింద ఇది 10 ప్యాక్ తీసుకున్నాను. 10 ప్యాక్ కాంబినేషన్ బిలో 200 రూపీసే పడింది ఇది కూడా నాకు. అండ్ చూడండి, ఈ లెంత్ వచ్చేసి ఇంత హైట్లో వచ్చింది. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను చూడండి. చాలా హైట్, మనకి డెకరేటివ్స్కి అయితే పక్కా సెట్ అయిపోతుంది ఇది. నేను అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇది, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవడం. నైస్. ఇంతకుమించి దీని గురించి ఏం చెప్పట్లేదండి. ఇది ఇలా పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి ఇది ఏమిటంటే మీషోలోని అండి. మెయిన్ థింగ్ అంటే మీషో యాప్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నాకు తగ్గట్టు ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న ప్రతి ఐటెం 1 or 2 ఐటమ్స్ తప్ప బిలో 200 రూపీసేనండి, బిలోనే. సో ఇది కూడాను చూడుతూ రండి. ఇది ఏంటంటే అమ్మవారికి సిల్వర్ ప్లేటెడ్ ఫ్లవర్స్, గోల్డ్ ఫ్లవర్
ఉంటాయి కదండి, అవండి ఇవి. సో కాకపోతే ఏంటంటే ఇవి 108 ఫ్లవర్స్, అష్టోత్తర ఫ్లవర్స్ కదా అని చెప్పేసి అని అనుకుంటే ఆ 108 వచ్చేసి అబోవ్ 400 రూపీస్ ఉందండి. సో నాది అంత బడ్జెట్ కాదు అని చెప్పేసి నేను బిలో 300 రూపీస్ ఐ థింక్ సో ఇది తీసుకున్నానండి. అయితే ఇది కాంబోలోనమాట 21 గోల్డ్ అండ్ 21 సిల్వర్ నాకు తీసుకున్నది 21. సో నేను యాక్చువల్లీ ఏంటంటే కొద్దిగా సైజ్ పెద్దగా వస్తుంది అని అనుకున్నాను, కానీ సైజ్ అయితే పెద్దగా రాలేదు. చిన్న చిన్న లిటిల్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. మరి ఇట్స్ ఓకే, మన బడ్జెట్ తగ్గట్టే వస్తుంది కదా అని చెప్పేసి అని అనుకున్నాను. చూడండి అంత బాక్స్లోని 42 ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. అయితే ఒకసారి మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి, ఒక్క ఫ్లవర్ ఎలా ఉందా అనేది మీకు క్లియర్. యాక్చువల్లీ ఏంటంటే నేను మీషో ఫోటోలో చూడగానే మధ్యలో ఏదైనా స్టోన్ వస్తుందేమో అనుకున్నాను. తీరా ఒకసారి చూస్తేనేమో స్టోన్ ఏం రాలేదు, ఇదేమైనా డ్యామేజ్ అని చెప్పేసి అని అనుకుంటే ఒకసారి మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది షైనింగ్ అనమాట. షైనింగ్ అంటే ఫోటోలో ఇంత ఉందా అని అనుకున్నాను. ఈవెన్ దో మన ఇప్పుడు వీడియోలో కూడా నాకు చూడగానే అలాగే అనిపించింది చూడండి. ఇంకోండి స్టోన్లా ఉన్నట్టుగా అనిపించింది, అంటే ఫోటోలో అనిపించింది. ఇట్స్ నైస్, ఇది కూడా బాగుందండి, క్వాలిటీ అయితే పర్వాలేదు. దీని గురించి బ్రీఫ్గా నెక్స్ట్ ఒక వీడియో క్లిప్ వస్తుందండి, అక్కడ చెప్తాను నేను. వడ్డానం కోసం వడ్డానం అయితే టూ గుడ్ అండి, సింపుల్గా బాగా నచ్చేసింది. ఇదైతే బిలో 150 రూపీస్ అండి, కాంబో ఆఫర్లో 2 వస్తున్నాయి. కంపల్సరీగా మీకు కాస్తే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మీషోలోని, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వస్తుంది. నైస్. ఇందులో వచ్చేసేసి నాకైతే అండి మీకు ఒక విషయం చెప్పాలి, ఈ వీడియోలోని మీకు ఒక షేర్ చేసుకుంటాను. పూజ చేసినప్పుడు ప్రతిసారి అండి నేను ఒత్తులు నానబెట్టుకుంటాను. ఆ ఒత్తులు తీసి వేసి పూజ చేసేటప్పుడు వెలిగిస్తే అది వెలగనే లేదండి. నాకు అక్కడ సగం టైం అక్కడ అయిపోతుంది. ఎవ్రీ టైం నేను ఇదే ఫేస్ చేస్తున్నాను, మరి ఎక్కడ మిస్టేక్ అనేది నాకు తెలియదు. అందుకని చెప్పేసి ఈసారి వ్రతంలోని ఈ ఆటంకం ఏమీ ఉండకూడదు అంటే ఇలాంటివి మనం ముందుగా కొన్ని ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పి ఈ కాటన్ విక్స్ అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టానండి. ఇవి వచ్చేసి 100 అండి, 100 కాటన్ విక్స్ వచ్చినాయి. సో ప్యాకింగ్ చూసారా, ఇలాగే ఒక 2 బాక్సెస్ కింద వచ్చేసినాయి. 2 బాక్సెస్ వచ్చేసేసి 1 బాక్స్ 50 కాటన్ విక్స్ అండ్ అనదర్ 1 50 అనమాట. సో ఇవి వచ్చేసేసి ఇలా ఉన్నాయి. ప్యాకింగ్ వరకు గుడ్, ఓకే. సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము రండి. ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్లోని ఎలా ఉందో ఏంటో కూడా మీకు చూపిస్తాను రండి. ఓపెన్ చేసి వస్తాయి, కాకపోతే ఇవి ఏంటంటే చిన్నగా వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం అంటేనే మనం ఎక్కువగా అంటే కొద్దిగా కుందులు అనేది పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ వెంటనే చిన్న దీపాల వరకు ఓకే, బట్ ఎక్కువ పెద్దను కుందులకైతే కనుక ఇవి సెట్ కావు అనుకుంటున్నాను. బట్ ఎనీవే ఇట్స్ హోప్ మీకు యూజ్ అయితే కనుక ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. 50 ఇవి 50 అవి అనమాట. చూడండి ఈ విధంగా వచ్చినాయి. చిన్న పూర్వకాలంలోని 50 పైసా ఉంటాయి కదండి, ఆ సైజు వచ్చినాయి. నెక్స్ట్ నేను ఇంకా అలా బాక్స్ చూడండి అలా లాగేసాను అంతే. సీరియస్గా ఈ బాక్స్ ఓపెన్ చేస్తానండి. మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను, వీడియో క్లిప్లో చెప్తానన్నాను కదా, సీరియస్గా కూడా ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. ఈవెన్ దో అసలు బరువు ఉందా లేదా అనేది ఏం చెక్ చేయట్లేదు నేను. అక్కడ ఆల్రెడీ ఇలా జస్ట్ తీసి చూసిన తర్వాత ప్యాకింగ్ ఏమైనా మిస్ అయిందా, డ్యామేజ్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదు. ఇన్ని ప్రొడక్ట్స్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యానండి. ఆల్రెడీ అది వడ్డానం తీసుకున్న బాక్స్ అనమాట. సో నేను అది కాకుండా ఇంకో బాక్స్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి ఓపెన్ చేస్తాను. వడ్డానం వచ్చేసేసి 2 గుడ్ అంటే కాంబో ఆఫర్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది వడ్డానం. అండ్ వడ్డానం ఏంటంటే బెల్ట్ టైప్ వచ్చిందండి, బెల్ట్ టైప్. దాని యొక్క లింక్ అనేది హైలైట్ అండి, మెయిన్ థింగ్స్. మనకి లింకే కదా ఉండాలి. అసలు వడ్డానం నేను ఆల్రెడీ వేసుకొని చూసానండి, అసలు లైట్ వెయిట్ అనమాట. అంటే వడ్డానం అనగానే మనకి పెద్దగా ఉంటుంది కదా, మనకి విత్ మెటల్ తోటి. ఇది మెటల్ కాదండి, బెల్ట్ టైప్ వచ్చింది.
నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం రండి. మీకు ఆల్రెడీ ఒక చెప్పాను కదండి, అమ్మవారి కోసం అని చెప్పేసి 2 చాకర్స్ అనేది ఆర్డర్ పెట్టాను. ఒకటి అమ్మవారికి, మిగిలింది నేను తీసుకుంటానని. సో ఇది నేను అమ్మవారికి పెడదామని చూస్ చేసుకున్నాను. దీని గురించి స్పెషల్గా చెప్తాను చూడండి. ఏంటంటే నాకైతే ఇది బిలో 300 రూపీస్ పడింది. నాకు చూడగానే తెగ నచ్చేసిందండి, బాగుంది కూడా. ఎందుకంటారా, క్లియర్గా చెప్తాను రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హైట్ మనకి ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకు ఉంది. ఆబ్వియస్లీ ఏ చాకర్ అయినా అలాగే ఉంటుంది. ఏదో అలా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ ఇది చూడండి, ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు. మనకి తెలిసిందే కదా, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటేనే వేరే లెవెల్. సో అన్నీ ఏ చాకర్స్ అయినా మ్యాక్సిమం ఈ కాంబినేషన్తోనే ఉంటుంది. నాకు ఎందుకు స్పెషల్గా అనిపించిందంటే, అమ్మవారి చుట్టూ పింక్ అండ్ గ్రీన్ ఉండడం నాకు ఏదో ఆనందం అనమాట. ఎలా అంటే చుట్టూరు కమల పువ్వు ఉండే మధ్యలో అమ్మవారు ఉన్నట్టు ఫీల్ వచ్చేసింది. సో ఇదేమో చౌలీలు అనమాట. చౌలీల్లో కూడా చిన్నగా లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది వచ్చిందనమాట ఐడల్ తోటి. అది కూడా చోలీ సైజు కూడా పెద్దగా ఉంది, చాలా బాగుంది. పెట్టుకుంటే మాత్రం నిండుతనం అనేది కంపల్సరీగా ఉంటుంది అని చెప్పనైతే నాకు అర్థమైంది. చుట్టూరు పింక్ స్టోన్స్ విత్ మిడిల్ గ్రీన్ స్టోన్, అగైన్ దాని కింద వైట్ కాంబినేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి క్లోజ్లో చూడండి, నాకు ఎంత బాగా నచ్చేసిందో. ఎప్పుడెప్పుడు అమ్మవారిని అలంకరణ చేసేద్దాము అనంతగా అనిపించేసింది నాకు. ఇదిగో చూడండి ఎంత బాగున్నారో కదా, ఎంత బాగుందో కూడా, బాగుంది కదా. సో ఈ ప్రోడక్ట్ అనేది కనుక మీకు కావాలి అంటే డెఫినెట్గా డోంట్ మిస్. వెంటనే ఏముందండి, ఒక చిన్న లింక్ అని చెప్పండి, టైప్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోతాము రండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి ఇందులోని నాకు మెయిన్ ఏంటంటే అండి, ఇక్కడ జవాది పౌడర్ దొరకలేదండి. సో జవాది పౌడర్ కావాలి అని చెప్పేసి అని మీషోలోని సెర్చ్ చేస్తూ ఉంటే చాలానే ఉన్నాయి, జవాది పౌడర్స్ ఉన్నాయి. బట్ మనకి అంత కాంబోనే కదా, కాంబో ఆఫర్లో ఉన్నట్టుగా ఓపెన్ చేసి ఇందులోని ఒక 7 ఐటమ్స్ కాంబో వచ్చిందండి. కానీ ట్విస్ట్ ఏంటో చెప్తాను చూడండి. ఆ 7 ఐటమ్స్ నాకేం తెలియదండి. జవాది పౌడర్ కనిపించింది, పచ్చకర్పూరం కనిపించింది. సో ఆ 2 మనకి యూస్ఫుల్లే కదా అని చెప్పేసి మిగతావి మరి మీకు తెలియకుండా ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నారని మీరు అనుకోవచ్చు, లేకపోతే అడగచ్చు. ఏముందండి, గూగుల్ అనేది ఉంది. సో దాన్ని సెర్చ్ చేసుకుని వాట్ ఈస్ దట్ యూజ్, దెన్ వీ కెన్ దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాంతో నేను మైండ్ సెట్ తోటి ఆర్డర్ పెట్టాను. సో అసలు ఒక్కొక్క ఐటెం, ఒకవేళ ఇది మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు డెఫినెట్గా చెప్పరా ప్లీజ్, నేను ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలుసుకుంటాను. సో ఒక్కొక్క ఐటము ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసేసాను కదండి. ఇవేనండి నాకు తెలియని ఐటమ్స్. పునుగు, గోరోజనం, కస్తూరి ఇలా ఉన్నాయండి. మరి మనకి తెలియదు. ఇది గోరోజనం అనమాట. అయితే లాస్ట్ ఏమో ఒకటి చూడండి, ఇది ఉంది చూసారా, లాస్ట్ వన్ థింగ్. ఇది వచ్చేసి కస్తూరి అని ఉందండి. కస్తూరి అంటే నేను అమ్మవారికి సంథింగ్ కస్తూరి తిలకం లాంటిదేమో అని అనుకున్నాను. యాక్చువల్లీ కలర్ కూడా అలాగే అనిపించింది పైనుంచి బాక్స్ చూస్తే, బట్ అది కాదండి. లాస్ట్ వన్ ఏమో ఇది ఏంటో తెలియదు నాకు యాక్చువల్లీ. ఏదో పోన్లే సెంట్ బాక్స్ అనుకుంటా, అమ్మవారికి సెంట్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. అంటే అది చూడగానే నాకు అలా అనిపించింది. అండ్ ఓపెన్ చేసి చూస్తే ఏదో చిన్న బాటిల్ వచ్చి అందులో కొద్దిగా పౌడర్ వచ్చిందండి. ఐ డోంట్ నో మరి. అలా చూసి ఇంకా ఇది మనకి యూజ్ అంటే తెలీదు అని చెప్పేసి పక్కన పెట్టేసాను. మనకు తెలిసిన ఐటమ్ ఏంటి, జవాది పౌడర్. సో జవాది పౌడర్ ఓపెన్ చేసి చూసానండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు జవాది పౌడర్ అనేది రెడ్ కలర్ క్యాప్ తోటి గాజు దాంట్లోనే వస్తుంది. ఇదంతా ప్లాస్టిక్లో వచ్చిందండి. బట్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి యూజ్ చేసిన తర్వాత చూడాలి. నేను ఆల్రెడీ
ఇది ఇంతకుముందు అంటే వేరేది యూజ్ చేశాను నైస్, మరి ఇది ఎలా ఉంటుందో మనకు తెలీదు. జవాది పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి గోరోచనం అనమాట. ఇది ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. లోపల ఓపెన్ చేసి చూస్తే జెండు బామ్ బాక్స్లో వచ్చిందండి. సరే అని చెప్పేసి జెండు బామ్ బాక్స్లా ఉంది ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూసాను. ఏదో జెల్ టైప్లో ఉందండి, జెల్. అది కూడా ఫుల్గా రాలేదు, హాఫ్ కూడా కాదు, 1/4 వచ్చింది. మరి ఏంటనేది మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి. గోరోచనం ఐటమ్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసేసి గోరోచనం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి పునుగు. ఇది కూడా అండి సిమిలర్గా అలాగే ఉంది, జెండు బామ్ బాక్స్ లాగా ఉంది అండ్ సేమ్ క్వాంటిటీ కూడా అంతే, బట్ డిఫరెంట్ కలర్లో ఉందన్నమాట. డిఫరెంట్ కలర్లో ఏ కలర్ అంటే ఆరెంజ్ కలర్లో ఉందండి. సేమ్ అదిగో చూడండి, అంతే వచ్చింది, 1/4 క్వాంటిటీతోనే వచ్చింది. ఇది మనకి ప్రజెంట్ అయితే యూజ్ లేదు అని అనుకుంటున్నాను, అంటే తెలియక. నెక్స్ట్ ఐటెం చూద్దామండి. ఇది వచ్చేసేసి ఈ బాక్స్ ఓపెన్ చేస్తే అసలు అందులో ఏముందో కూడా నాకేం తెలియట్లేదండి. ఎందుకంటే ఓపెన్ చేసి చూస్తే కవర్లో చిన్నది కంటికి కనబడలేనంతగా ఆరెంజ్ కలర్ పౌడర్ ఉంది, ఏదో సింధూరం లాగా. మరి అదేంటో మనకు తెలియదు. నెక్స్ట్ కస్తూరి తిలకం అని ఉంది. ఇది కూడా సేమ్ అండి, దానికిలాగే ఓపెన్ చేస్తే లోపల కవర్ ఉంది, ఏదో చిన్నగా క్వాంటిటీ పౌడర్ ఎంతో ఉంది. మరి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఏంటో అని అనిపించింది. అసలు ఉందో లేదో కూడా నాకు ఏమీ అర్థం కాలేదు. మీకు కనిపిస్తే మరి చూడండి. మీరు కూడా ఒకవేళ ఆర్డర్ పెడితే ఇలాగే ఉంటుంది, ఇంతే వస్తుంది. మనకి తెలిసింది లాస్ట్ ఐటమ్స్ వచ్చేసేసి పచ్చకర్పూరం. సో పచ్చకర్పూరం మనకి పూజలో చాలా అవసరం కాబట్టి అది. నెక్స్ట్ ఎర్రగుంజలు మీషోలోని ప్రొడక్ట్స్ వచ్చాయని ఇవేనండి. సో ఒకసారి అన్నీ కలిపి చూసేద్దాం రండి. ఏమేమైనా ఒకవేళ ఏమైనా మిస్ అయితే కనుక అది కూడా చూపించేస్తాను మీకు. సో క్లోజ్లో చూడండి, ఏమేమి చూపిస్తున్నాను. కలర్స్, మినీ చాకర్ విత్ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ వచ్చేసి కాసుల పేరు విత్ లక్ష్మీదేవి పెండెంట్ షార్ట్ అనమాట. క్లియర్గా మెన్షన్ కూడా చేసేస్తున్నాను మీకు. లక్ష్మీదేవి కాసుల పేరు. నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి నల్లపూసలు. నేను నల్లపూసలు అనేదానికన్నా అష్టలక్ష్మిలో నల్లపూసలు అంటే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను, చూడగానే ఆ పేరు అనేది థాట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వడ్డానం వచ్చేసి 2 అంటే 2 ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ కాటన్ విక్స్. నెక్స్ట్ వచ్చేసి జడ, అమ్మవారి వాళ్ళు జడ. చాలా హైట్గా ఉంది కదండి, బాగుంది కదా. ఇలా చూడగానే నాకు హైట్ ఎంత వచ్చింది అనేది తెలిసింది. నెక్స్ట్ గోల్డ్ ఫ్లవర్స్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్, 21 గోల్డ్ అండ్ 21 సిల్వర్. నెక్స్ట్ ఫైనల్లీ అవర్ మోస్ట్ లైక్లీ ప్రోడక్ట్ అమ్మవారి చోకర. ఇది ఎన్నిసార్లు చూపించిన నేను క్లోజ్లో తీస్తూనే ఉంటున్నాను, ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ వచ్చేసేసి జవాది పౌడర్, గోరోజనం, పూనుగు, పచ్చకర్పూరం, ఎర్రగంజలు, కస్తూరి తిలకం, లైక్ దట్. ఇలా 7 ఐటమ్స్ అండి వచ్చినాయి. ఈ 7 ఐటమ్స్ ఇంకేమైనా మనం మిస్ అయ్యామా? అన్ని ఐటమ్స్ చూపించాను కదా. అమ్మవారి ఫేస్, మెయిన్ అమ్మవారి ఫేస్ ఎలా, అయ్యయ్యో అమ్మవారి ఫేస్ అండి. ఇంకా అమ్మవారిని చూస్తూనే ఉండిపోలంపోతుంది, ఏంటో నాకు అర్థం కావట్లా. అమ్మవారి ఫేస్ అండి. ఓకే. సో ఇలా నాకు నా మీషోలోంచి ఈ ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టానండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక, మీకు కావాలి అంటే కనుక డెఫినెట్లీ కామెంట్ బాక్స్లోనే టైప్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.